సో ఇంకా మీరు యాక్టర్గా కూడా సినిమాలు చేశారు. సో అదేంటి అంటే ఒక పక్క సింగరు, మళ్ళీ ఒక పక్క ఇంకో పక్క యాక్టింగ్. సో యాక్టింగ్ లైఫ్ అదెంతవరకు వచ్చింది? ఏం చేస్తున్నారు నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏంటి? చాలా వరకు చాలా ఫిల్మ్స్ చేశానండి, అంటే ఆల్మోస్ట్ 40-50 అనుకోవచ్చు. 40-50 మూవీస్ చేశారు కానీ అన్నారు ఏంటా క్వశ్చన్ మార్క్? అక్కడే ట్విస్ట్. బికాజ్ చాలా మందికి నన్ను చూసి ఆ పిల్ల ఈ పిల్ల అని గుర్తుపట్టలేరు. దట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్. అంటే మీరు ఆన్ స్క్రీన్ వేరేలా కనపడి రియల్గా వేరేలా కనిపిస్తారు, అంటే ఫోటోగ్రఫీగా వేరే ఉంటారులేండి లుక్ కొంచెం. సో అది ప్రాబ్లమా? అంతే మోస్ట్లీ అనుకుంటున్నా. అండ్ మంచి ఇంకా పెద్ద లెందీ అవ్వాలి, అది హిట్ అవ్వాలి. నేను చేసేసినంత మాత్రాన అది ముందుకు వచ్చేది, ఎందుకంటే అది హిట్ అవ్వాలి, ఆ సీన్ హిట్ అవ్వాలి, సినిమా ఫ్లోలో వెళ్ళిపోకూడదు, అందులో మన హైలైట్ అవ్వాలి, చాలా ఉంటాయి ఆ పారామీటర్. అవునండి, ఈ ప్రాబ్లమ్స్ చాలామంది ఆర్టిస్టులు ఫేస్ చేస్తుంటారు. నేను కూడా చాలామందిని చూసాను. అంటే చాలా సినిమాలు చేసి ఉంటారు, మంచి మంచి క్యారెక్టర్, మంచి మంచి లెంతీ క్యారెక్టర్లు కూడా చేసి ఉంటారండి. అయినా కూడా వాళ్ళకి ఎందుకో ఆ ఫేస్కి కావాల్సిన ఫేమ్ అనేది దొరకదు అంత ఈజీగా. అంతే, అదనమాట చాలామంది ఆర్టిస్టులు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. సో ఏం చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్? దీనికి నా పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు రియలైజ్ అయినా అనుకుంటున్నాను, ఇన్ని సినిమాలు చేసి ఎప్పుడు ఇన్స్టాలో పెట్టుకోలేదు, ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు. ఎంతసేపు ఒక డైరెక్టర్కి నేను అన్ని చేశాను ఇన్ని చేశాను అని ఒక డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో చెప్పుకోవడం తప్ప ఓవరాల్గా పనికిరాదండి. ఓకే, ఒక పోర్ట్ఫోలియో అండ్ మన ప్రొఫైల్ మనం ఎంత బాగా చూపించుకుంటే అది మ్యాటర్స్ అలాట్. దట్ టు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సోషల్గా ఎంత యాక్టివ్ ఉంటే మీకు అంత ప్రమోషన్స్ వస్తాయి. మీరు ఎన్ని సినిమాల కన్నా సోషల్గా మీరు యాక్టివ్గా ఉంటే మీకు ఆ ఫేమ్ వచ్చేస్తుంది. లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్, కరెక్ట్ అండి, వాళ్ళు అసలు ఎందులోని చేయరు కానీ జస్ట్ వాళ్ళు సెలబ్రిటీస్తో ఫొటోస్ తీసో, వీడియో తీసో, సెల్ఫీ తీసో అలా పెట్టేస్తారు. ఆ సాంగ్ అందులో హుక్ లైన్ చేసి పెట్టేస్తారు, వాళ్ళకి మిలియన్స్ వచ్చేస్తాయి, వాళ్ళకంటూ ఒక ఏజెన్సీ ఉంటుంది, చాలా ఉంటుంది అది. సో అట్లా సో ఆ ప్రభావమైనా ఇప్పుడు మీరు ఈ సాంగ్ చేయడానికి కారణం అని చెప్పుకోవచ్చా? అస్సలు దానికి సంబంధం లేదండి. నేను దానికి సంబంధమే లేదు. నా పాయింట్ ఏంటంటే, మా డైరెక్టర్ మేము ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసాము, అందులో నేనే హీరో అందరితో సగం అయిపోయింది, బట్ మూవీ ఆగిపోయింది. అది పక్కన పెట్టే సాంగ్ బాగుందని చెప్పేసి సాంగ్ వరకు నేను ముందుకు తీసుకెళ్ళాను, నాకు నచ్చి. అండ్ అంటే ఇన్ ద సెన్స్ వెళ్దాము అని ఒక ప్రపోజల్ అంటున్నాను, నేను తీసుకెళ్ళడం అని కాదు. వాళ్ళ సహకరణతో నేనేం చేయలేను. బట్ మా డైరెక్టర్ టోటల్ ఆయనే చేశారు, క్రాంతి వర్మ. తను మొత్తం లిరిక్స్ రాసింది, డైరెక్షన్, ప్రతిదీ, ఆ కాన్సెప్ట్ కూడా తనే చేశారు. రైట్, సూపర్. మీరు యాక్ట్రెస్గా ముందుకెళ్తున్నారు, యాజ్ అ సింగర్గా కూడా ఒక ఇప్పుడు మంచి స్టెప్ తీసుకున్నారు. సో ఫ్యూచర్లో ఇంకా సినిమాలు రాబోతున్నాయి సింగర్గా అంటున్నారు. సింగర్ అవ్వడం కష్టమా, ఆర్టిస్ట్ అవ్వడం కష్టమా, అంటే సినిమా యాక్టర్ అవ్వడం కష్టమా, అంటే ఏం చెప్తారు? అంటే మన బట్టి ఉంటుందండి. అట్లా కదా, అంటే అవకాశాలు రావటం ఏది త్వరగా వస్తాయి, ఏదైతే ఈజీగా గెట్ అవ్వచ్చు అనేది మీ ఒపీనియన్? సింగర్